स्कूल का क्या नाम है? सेंट माइकल पब्लिक स्कूल। क्या? सेंट माइकल। सेंट माइकल। यही मेन दिक्कत है। सेंट माइकल स्कूल है, वहाँ पे बच्चों को क्यों पढ़ाया जाएगा हमारे महापुरुषों के बारे में? वहाँ तो सेंटा क्लॉज के बारे में ही पढ़ाया जाएगा। ప్రైజ్ లార్డ్, టైగర్ ఇవాంజలిజం ఇండియాకి మరొకసారి స్వాగతము. దేవుడు చేస్తున్న మేలును బట్టి నేను దేవునికి ఎంతో వందనాలు చెల్లిస్తున్నాను. ఈరోజు ఒక చూపెట్టబోయే వీడియో మీరు చాలా జాగ్రత్తగా శ్రద్ధగా చూస్తారని నేను నమ్ముతున్నాను. ఎందుకు అనంటే చిన్న పిల్లలను కూడా ఇలాంటి ప్రశ్నలు వాళ్ళ ముందు ఇలాంటి మాటలు మాట్లాడడం అనేది ఇది ఎలాంటి కల్చర్ నాకు అర్థం కాలేదు ఇప్పటి వరకు. మా ఛానల్కి మీరు సహకరించాలి అని అనుకుంటే కంప్లీట్గా ఒక వీడియో తయారు చేయడానికి మేము ఎన్నో ఇన్ఫర్మేషన్స్ గ్యాదర్ చేస్తాం. ఒక సబ్జెక్ట్ మీ ముందు తీసుకురావడానికి ఎంతో ప్రయాసపడతాం. దీనికే సుమారు 5 to 6 hours ఒక వీడియో ఎడిటింగ్ చేయడానికి టైం పడుతుందండి. మీరే ఆలోచించండి, ఇంత ప్రయాసంతో కూడిన పని. మీకు ఈ వీడియోస్ ద్వారా అవేర్నెస్ క్రియేట్ చేయడానికి మేము చేస్తున్న ప్రయాసం మీకు నచ్చితే మా ఛానల్కి మీరు సపోర్ట్ చేయండి. నా ఛానల్ స్క్రీన్ పైన మీకు ఒక QR కోడ్ కనిపిస్తుంది. దయచేసి ఈ QR కోడ్ ద్వారా మీరు మాకు సహకరించవచ్చు, లేదా డిస్క్రిప్షన్లో బ్యాంక్ డీటెయిల్స్ ఉంటుంది, దీని ద్వారా మీరు మాకు సహకరించవచ్చు. మీ సహకారం ద్వారా మేము ఇంకా ఎన్నో మంచి వీడియోస్ మీ ముందు తీసుకురాబోతున్నాను. మీరు స్టార్టింగ్లో ఆల్రెడీ ఒక క్లిప్ చూశారు. ఈ క్లిప్లో క్లియర్గా కనిపిస్తుంది ఒక వ్యక్తి ఏ స్కూల్లో చదువుతున్నావు అనగానే ఆ పాప చెప్తున్న మాట ఏంటిదంటే సెయింట్ మైకల్ స్కూల్లో చదువుతున్నాను అని అన్నాడు. అయితే మనడు ఏమంటున్నాడు తెలుసా? వీడి అవతారం చూడండి ఒకసారి. ఈయన అవతారం మీరు ఒకసారి చూశారా? ఈయన ఏమంటున్నాడంటే మన భారతదేశంలో ఉన్న కల్చర్ గురించి చెప్పరు, కానీ సెయింట్ మైకల్ స్కూల్స్లో శాంటా క్లాస్ గురించి చెప్తారు, అందుకనే మన దేశం ఈ విధంగా ఉంది అన్నట్టు మాట్లాడాడు. सेंट माइकल स्कूल है, वहाँ पे बच्चों को क्यों पढ़ाया जाएगा हमारे महापुरुषों के बारे में? वहाँ तो सेंटा क्लॉज के बारे में ही पढ़ाया जाएगा. ఏ స్కూల్లో శాంటా క్లాస్ గురించి చెప్తారో నాకు ఇప్పుడు దాకా అర్థం కాలేదు. మిస్టరీ స్కూల్స్ ఏమైనా శాంటా క్లాస్కి ఏమైనా పేటెంట్ తీసుకున్నారా? లేకపోతే శాంటా క్లాస్ చెప్పడానికి సబ్జెక్ట్ ఏముందని? ఇలాంటి మూర్ఖులు కొంతమంది తనకు తాను ఏదో ఎడ్యుకేటెడ్ ఫెలోస్ లాగా అనుకుంటారే, కానీ వాడికి కనీసము శాంటా క్లాస్ ఎవరు అనేది కూడా అతనికి తెలియని అమాయక స్థితిలో ఉన్నాడు ఈ వ్యక్తి. అర్థం కాని విషయం ఏంటిదంటే ఈ మిషనరీ స్కూల్స్ ఏదైతే ఉన్నాయో ఇవి ఏ సిలబస్ని పాటిస్తున్నారు? మనకు తెలిసిన సిలబస్ ఏంటిది? ICSE, CBSE, దాని తర్వాత స్టేట్. ఈ సిలబసే కదా ఉండేది. సిలబస్లో శాంటా క్లాస్ గురించి అంత పెద్ద సబ్జెక్ట్ ఉంది. క్రిస్టియన్ స్కూల్స్ అనే పేరు వింటేనే, మిషనరీ స్కూల్స్ పేరు వింటేనే సైంటిఫికల్గా ఒక మంచి ఎడ్యుకేషన్ సేవాభావంతో చేసే ఈ స్కూల్ని ఎలా అయితే మచ్చ పెట్టాలో, మరక పెట్టాలనో, దీనికి ఎలా పరువు తీయాలనో అనేది ఇలాంటి తత్వం ఉన్న వ్యక్తులు చిన్న పిల్లల్ని కూడా వదలకుండా మాట్లాడుతున్నారు. ఇక్కడ ఆ చిన్న పిల్లడికి ఏం తెలుసు? వాడికి మతం తెలీదు, కులం తెలీదు, ఏమీ తెలీదు. అలాంటి వానికి ఎలాంటి ప్రశ్నలు అడుగుతున్నాడో మీరే చూడండి. क्रिसमस के बारे में बताया जाता होगा स्कूल में, तभी पता है. 26 दिसंबर को वीर बाल दिवस मनाया जाता है और गुरु गोविंद सिंह जी के बच्चों के बलिदान दिवस के जो जिस दिन बलिदान हुआ था उनके बलिदान दिवस पर में वीर बाल दिवस मनाया जाता है. याद रहेगा 26 दिसंबर. ठीक है, प्रख्यात. बहुत बहुत धन्यवाद, मन लगा के पढ़िए. ठीक है. स्कूल का क्या नाम है? सेंट माइकल पब्लिक स्कूल। क्या? सेंट माइकल। सेंट माइकल. यही मेन दिक्कत है. सेंट माइकल स्कूल है, वहाँ पे बच्चों को क्यों पढ़ाया जाएगा हमारे महापुरुषों के बारे में? वहाँ तो सेंटा क्लॉज के बारे में ही पढ़ाया जाएगा. చూశారు కదా? ఈ వాస్తవంగా చెప్పాలంటే ఈ మైక్ పట్టుకొని ఈ రిపోర్టర్ ఎవరైతే మాట్లాడుతున్నాడో వీడికి కూడా డేట్స్ తెలియదేమో ఏదైతే అతను మాట్లాడుతున్నాడో. మరి ఇతనికి ఎడికెళ్ళి గుర్తుకొచ్చింది తెలుసా? ఈ మధ్యలో వాట్సాప్ యూనివర్సిటీ బాగా పెరిగిపోయినాయి కాబట్టి ఇంటింటికి మెసేజ్లు వచ్చేస్తున్నాయి. పలానా రోజు పలానా దివస్, పలానా రోజు పలానా కొత్త కొత్త బర్త్డేస్, తెలియని చరిత్రలో తెలియని పేర్లు కూడా ఈ మధ్యలో మనం వింటున్నాం. స్కూల్లో 7th క్లాస్ పిల్లలకి ఏం నేర్పిస్తారండి? వాళ్ళ హిస్టరీ ఎంత ఉంటుంది, వీడికి తెలిసిన హిస్టరీ ఎంత ఉంది. గట్టిగా 2 క్వశ్చన్ ఇంగ్లీష్లో మాట్లాడారనుకో వాడి ముఖం పైన కనీసము జవాబు కూడా రాదు. అర్థం చేసుకోండి, ఎడ్యుకేషన్ లెవెల్ ఎంత దారుణంగా పడిపోయిందో మీరే ఆలోచించండి. ఎంత బాధాకరమైన విషయం. ఫ్రెండ్స్, ఈ వీడియో నేను ఎందుకు చూపెట్టాను అని అంటే క్రిస్టియన్ స్కూల్సే కాదు, మిషనరీ స్కూల్స్లో చదివే పిల్లల్ని కూడా ఎలా బ్రెయిన్ వాష్ చేస్తున్నారో మీరు ఈ వీడియో ద్వారా చూశారు. కొందరే అండి, అందరు చేయరు.
కొందరు మాత్రమే ఇలాంటి మానసిక స్థితిలో ఉంటారు. మీరేమంటారో కామెంట్స్ ద్వారా మాకు తెలియజేయండి. గాడ్ బ్లెస్ యు ఆల్. హ్యావ్ ఎ గ్రేట్ డే.